హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సంతోషీస్ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు నేను పుచ్చకాయతోటి రిఫ్రెషింగ్ జ్యూస్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చండి. దీన్ని 5 మినిట్స్లో చేసి ఇవ్వచ్చండి. అప్పటికప్పుడు పిల్లలు అడిగారంటే ఎమ్మటే చేసి ఇవ్వచ్చండి. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇప్పుడు మనము ఈ జ్యూస్ని ఎలా రెడీ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా వాటర్ మిలన్ని తీసుకున్నానండి. నేను హాఫ్గా చేసి పెట్టుకున్నాను. అరగంట ముందు నానబెట్టుకున్న సబ్జా గింజలండి. అలాగే షుగర్ ఒక 4 టేబుల్ స్పూన్లు అండి. అలాగే డ్రై ఫ్రూట్స్ ఏ ఉన్నా కానీ వేసుకోండి. నేను బాదాము, పిస్తా అలాగే కాజు వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ ఉన్నా కానీ వేసేసుకోండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు 1 కప్పు మిల్క్ తీసుకున్నానండి. చూసారు కదా, మీకు ఎంత క్వాంటిటీ కావాలన్నది చూసుకొని మిల్క్ని ఎక్కువైనా తీసుకోవచ్చండి. దానికి ఏమీ లేదు. వాటర్ పోసుకోకండి, మిల్కే వేసుకోండి ఇందులో మాత్రమే తప్పకుండా. అప్పుడే మనకి చాలా టేస్టీగా ఉంటుంది ఇది. ఇప్పుడు మనము ఈ పుచ్చకాయని ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. చూసారు కదా, నేను ఎలా చేసుకుంటున్నానో అదే ప్రాసెస్లో చేసుకోండి. దీన్ని డైరెక్ట్గా మనము మిక్సీలో వేసుకోకూడదండి. అలా వేసుకుంటే వేరే టేస్ట్ అయిపోతుంది. ఇలానే చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకోవడం వలన మనము ఆ జ్యూస్ తాగేటప్పుడు మన పంటికి తగిలి తాగేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకోవడం వలన. చూసారు కదా, ఎంత సన్నము చేసుకుంటారో అంత సన్నంగా కట్ చేసుకోండి. ఇలా నేను చేస్తున్నట్టు ఎంత సన్నం వస్తే అంత మంచిదండి. ఇది నిలువుగా అడ్డంగా కట్ చేసుకోవడం వలన ఎంత చిన్న చిన్న పీసెస్ లాగా వస్తున్నాయో చూసారు కదండి. ఈ పీసెస్ అన్నిటిని ఇప్పుడు మనము నైఫ్ తోటైనా కానీ లేకపోతే ఒక స్పూన్ తోటైనా కానీ ఇలా అంతా ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఎంత సన్నం ఉంటే అంత మంచిదండి. చాలా సన్నంగా చేసుకోండి దీన్ని మాత్రము. ఎంత సన్నగా ఉన్నాయో చూసారు కదండి. వాటిని ఒక బౌల్లో ఇలా వేసేసుకుందాము. స్పూన్ తోటి అనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా మనకి అలా చేసుకున్న తర్వాత కొంచెం హార్డ్గా అనిపించినా కానీ ఇలా స్పూన్ తోటి ఇలా నేను చేస్తున్న విధంగా చేసుకోండి. ఇంకా సన్నంగా అయిపోతాయి ఆ పీసెస్ అనేటివి. మనం తాగేటప్పుడు మాత్రం చాలా టేస్ట్ ఉంటాయండి ఇలా చేసుకోవడం వలన. మనం మామూలుగా జ్యూస్ లాగా కాకుండా ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మాత్రం ఈ ప్రాసెస్లో చేసుకోండి, మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుందండి, అంత టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనము షుగర్ వేసుకుందామండి. షుగరు చూసుకొని వేసుకోండి. మనకి పుచ్చకాయ అనేది స్వీట్గా ఉంటే మాత్రం కొంచెం తగ్గించుకోండి. నేను 4 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. ఇప్పుడు వాటర్మిలన్ స్వీట్గా ఉంటే మాత్రం తగ్గించుకోండి షుగర్ని. ఇప్పుడు నేను 1 కప్పు మిల్క్ వేసుకుంటున్నానండి. ఈ పాలను మాత్రం నేను కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. ఆ మిల్కే వేసుకుంటున్నాను. అలాగే మనము అరగంట ముందు నానబెట్టుకున్న సబ్జా గింజలు ఉన్నాయి కదండి, వాటిని కూడా వేసేసుకోండి. ఇవి హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఈ సమ్మర్లో మాత్రం వీటిని వాటర్లో వేసుకొని అయినా కానీ డైరెక్ట్గా తాగొచ్చండి, అంత మంచిది. అలాగే డ్రై ఫ్రూట్స్ అండి, నేను బాదం, పిస్తా అలాగే కాష్నట్స్ కూడా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలిపేసేసుకోండి. ఒక 1 మినిట్ వరకు ఇలానే కలుపుకోండి. అంతా మిక్స్ అయిపోయి మనకి టేస్ట్ అనేది బాగా వస్తుందండి ఇలా మిక్స్ చేసుకోవడం వలన. చూసారు కదండి, ఎంత కలర్గా కనబడుతుందో, అంత టేస్టీగా కూడా ఉంటుందండి. ఇలా చేసుకోండి ఒకసారి అయితే. ఇప్పుడు నేను గ్లాస్ తీసుకొని అందులో సర్వ్ చేసుకుంటున్నాను. కొంచెం కావాలంటే కొంచెం సబ్జా గింజల్ని యాడ్ చేసుకోండి కింద ఒక లేయర్ లాగా. ఇప్పుడు మనము రెడీ చేసుకున్న జ్యూస్ ఉంది కదండి, దాన్ని ఇందులో పోసేసుకుందాము. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో. టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుందండి. తప్పకుండా చేసుకోండి మీరు కూడా. కావాలంటే ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకోండి. నేను ఎందుకు వేయలేదంటే పాలు ఆల్రెడీ కూల్గానే ఉన్నాయండి, అందుకనే నేను ఐస్ క్యూబ్స్ వేసుకోలేదు. కావాలంటే మాత్రం వేసుకోండి మీరు. ఇప్పుడు నేను దానిపైనంగా కొంచెము బాదం పప్పు అలాగే పిస్తా పప్పును కూడా ఇలా వేసుకున్నాను. చూడండి, తాగేటప్పుడు ఇంకొంచెం టేస్టీగా అనిపిస్తుందండి, అందుకని అలా వేసుకుంటున్నాను. ఇలా రెడీ చేసి పిల్లలకి ఇచ్చారంటే 1 గ్లాసుకి బదులు 2 గ్లాసులనే తాగి పెడతారండి, అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా చేసుకోండి. ఈ సమ్మర్కి మాత్రం చాలా చల్లగా కూల్గా ఇలా చేసి ఇచ్చారంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇలా చేసి ఇవ్వండి, హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతేనండి, ఎంతో ఈజీగా మన పుచ్చకాయతోటి మన రిఫ్రెషింగ్ జ్యూస్ని ఎలా రెడీ చేసుకున్నామో చూపించాను కదండి. మీరు కూడా తప్పకుండా చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతకంటే మీకు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు ఇమ్మీడియట్లీ నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.